Hello guys, welcome to my channel Srilata Mastery. Today's our topic is TET exam update. రీసెంట్గా మీరు టెట్ ఎగ్జామ్కి అప్లై చేశారు కదా. అయితే ఈ వ్లాగ్లో మనం ఏం చూస్తామంటే ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ టెట్ ఎగ్జామ్ అండ్ టైమింగ్స్ అండ్ ఏ కేటగిరీకి ఎంత పర్సెంట్ వస్తే క్వాలిఫై అవుతారు ఈ టెట్ ఎగ్జామ్ 2026 అనేది మనం ఈ వ్లాగ్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం టెట్ నార్మల్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. నేను అది కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, వెళ్ళి విజిట్ చేయండి. ఈ టెట్ ఎగ్జామ్ అఫీషియల్ వెబ్సైట్ నేను కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను, వెళ్ళి మీరు చూసుకోండి. అండ్ మీరు ముందుగా ఓల్డ్ టెట్ ముందు రాసిన వాళ్ళు అయితే ఓల్డ్ టెట్ అన్నీ మనకు ఆ వెబ్సైట్లో అన్నీ ఉంటాయి. ఓల్డ్ టెట్ ఎగ్జామ్స్ జర్నల్స్ ఎవ్రీథింగ్ ఉంటుంది. మీరు ఆల్రెడీ అప్లై చేసి ఉంటారు కదా ఎగ్జామ్ 2026కి, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇవి ఇక్కడ డిస్ప్లే అవుతున్నవి మన టెట్ ఎగ్జామ్ ఇంపార్టెంట్ డేట్స్. హాల్ టికెట్ వచ్చేసి మనం 27th డిసెంబర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఆర్ ఫ్రమ్ 3rd January to 31st January. టైమింగ్స్ అనేది రెండు షిఫ్ట్లలో అవుతుంది. హాల్ టికెట్ వచ్చినాక హాల్ టికెట్ మీద ఉంటుంది మీరు ఏ సెంటర్లో ఏ టైమింగ్కి మీకు ఎగ్జామ్ ఉంది, ఏ షిఫ్ట్, మార్నింగ్ షిఫ్ట్లో ఉందా ఎగ్జామ్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఉందా ఎగ్జామ్ అని హాల్ టికెట్ మీద మెన్షన్ చేస్తారు. మనకి 27 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా. ఈ వెబ్సైట్కి వచ్చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రమ్ December 27th. అప్పుడు మీకు తెలుస్తుంది మీ ఎగ్జామ్ ఏ షిఫ్ట్లో ఉంది. మార్నింగ్ షిఫ్ట్లో ఉందా, మార్నింగ్ షిఫ్ట్ అనేది 9 to 11:30, 2.5 hours. అండ్ సిమిలర్లీ ఈ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనేది 2 to 4:30, 2.5 hours. ఈచ్ షిఫ్ట్ మన ఎగ్జామ్ టైమింగ్స్ 2.5 hours కదా. మార్నింగ్ షిఫ్ట్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఎగ్జామ్ హాల్కి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour ముందే రీచ్ అవ్వాలని. అప్పటికల్లా మీరు ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అయ్యి ఉంటే బెటర్. మనకి ఇంకా అన్నీ హాల్ టికెట్ మీద మనకు ఉంటుంది, ఏ సెంటర్లో వస్తుంది, ఏ షిఫ్ట్లో ఉంది అనేది, ఏ డేట్ 3rd నుంచి 31st వరకు ఉన్నాయి కదా. మన హాల్ టికెట్ నెంబర్ ఏ డేట్లో ఉంది అనేది మనకి ఈ హాల్ టికెట్ రిలీజ్ అయినాక ఈ వెబ్సైట్కి వచ్చి చెక్ చేసుకుంటే హాల్ టికెట్ వస్తుంది. హాల్ టికెట్లో మనకి ఏ డేట్న ఏ షిఫ్ట్న ఎగ్జామ్ ఉందనేది తెలుస్తుంది. మనం దాన్ని బట్టి అకార్డింగ్గా మన జర్నీ ప్లాన్ చేసుకోవాలి. అండ్ మనం మళ్ళీ ఈ దాంట్లో నెక్స్ట్ ఏం డిస్కస్ చేస్తున్నామంటే నెక్స్ట్ టాపిక్ టు డిస్కస్ ఈజ్ మన రిజర్వేషన్ అంటున్నాను. ఏ కేటగిరీకి ఎంత పర్సెంట్ కట్ ఆఫ్ ఉంటే క్వాలిఫై అవుతారు టెట్ ఎగ్జామ్కి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఇవి ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే November 11th మన అప్లికేషన్ అయిపోయింది. ఈ టెట్ ఎగ్జామ్ November 14th అప్లికేషన్ అప్లై అయ్యింది. దాని తర్వాత సబ్మిషన్ ఏమో 15th to 29th అయ్యింది. హెల్ప్ డెస్క్ ఎడిట్ ఆప్షన్ 15th to 16th అయింది. అలా ఇది హాల్ టికెట్. నార్మల్గా హాల్ టికెట్ వచ్చినాక 2 షెడ్యూల్స్లో ఉంటుంది ఎగ్జామ్. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ చెప్పాను కదా. మార్నింగ్ షిఫ్ట్ 9 నుంచి 11:30కి ఉంటుంది అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 2 to 4:30 ఉంటుంది. మనం ఎగ్జామ్ హాల్కి ఆల్మోస్ట్ 1 hour ముందే రీచ్ అవుతే బెటర్. మనం హాల్ టికెట్ వచ్చాక అక్కడ చూసుకోవాలన్నట్టు, వాళ్ళు లిస్ట్ పెడతారు ఏ రూమ్లో ఉంటాయి అది ఏంది అనేది. నెక్స్ట్ ఇది మన రిజర్వేషన్, మన ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉండాలి అని. జనరల్ కేటగిరీ వాళ్ళకి 60% అబోవ్ ఉండాలి, బీసీ కేటగిరీ వాళ్ళకి 50% అండ్ అబోవ్ ఉండాలి, SC ST అండ్ వాళ్ళకి 40% అబోవ్ ఉండాలి. థ్యాంక్స్.